ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం మొలకల పొడి గురించి, బాదం పాల గురించి తెలుసుకోబోతున్నాం. మొలకలెత్తిన విత్తనాలు ఆరోగ్యానికి చాలా మంచిదని, మొలకలెత్తిన విత్తనాలంటే పోషకాహార గని అని, ఈ ప్రపంచంలో అత్యధికమైన పోషక విలువలు కలిగిన నెంబర్ 1 ఆహారం అని, మొలకల విత్తనాలకు సాటి మరొకటి నేచర్లో ఇంకొకటి లేదని, ఇన్ని మంచి మాటలు మనం అనేక సార్లుగా చెప్పుకుంటూ వస్తున్నాం. మీలాంటి ఆరోగ్య సాధకులు ఇలాంటి మంచి విషయాలు విని ఇంట్లో మీ అలవాట్లను మార్చుకుని, ఏదో అలవాట్లో ఆచారంగా వచ్చిన ఇడ్లీ దోశలు ఉప్మా పెసరట్లను పక్కన పెట్టి వాటి స్థానంలో మంచిగా మొలకెత్తిన విత్తనాలను తినే ప్రయత్నం మీరు చేస్తున్నారు. అందుకని ఇలాంటి మంచి ప్రయత్నం చేసే ఆరోగ్య సాధకులందరినీ ఈ సందర్భంగా నేను అభినందిస్తూ, మీరెంతో మంచి పని చేస్తున్నారని మీ అందరికీ ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి ఆహారం వైపు వెళ్ళటము అంటే సహజంగా అందరికీ ఇష్టం ఉండదు. మంచిని స్వీకరించటం అనేది చాలా అరుదుగా ఉంటుంది. అందుకని ఒక చెడ్డ ఆహారాన్ని మానేసి దాని స్థానంలో మంచి ఆహారాన్ని అలవాటుగా మార్చుకోవటం అంటేది మీ మానసిక స్థితి ఎంత మంచి వైపు వెళుతున్నది అనే దాన్ని ఇక్కడ నేను తెలియచేస్తూ ఉన్నాను. మరి అలాంటి మొలకలెత్తిన విత్తనాలు మీరు తింటున్నప్పటికీ మీ పిల్లల్ని తినమన్నా నాకు సమయం లేదనేవారు కొందరు, తినమన్నా నాకు రుచి బాగోలేదని ఏడిపించేవారు కొంతమంది ఉంటారు. మీ ఇంట్లో పెద్దవాళ్ళకి పెడదామంటే నాకు దంతాలు లేవు, నేను నమ్మలేను, నాకు గ్యాస్ అనేవారు కొంతమంది ఉంటారు. మరి ఇలాంటి వారికి మొలకలు తినటం కుదరనప్పుడు దాన్ని పొడిగా చేసి ఎలా అందిస్తే బాగుంటుందో కొంత చెప్తాం. కానీ ఎంతైనా సరే మొలకలెత్తిన విత్తనాలు డైరెక్ట్గా తినటం 100% లాభం అయితే, పొడి చేసి వాడుకోవడంలో 50-60% బెనిఫిట్ మీకు ఉంటుంది. పొడి అనేసరికి మనం ఎక్కువ వాడలేమండి, క్వాంటిటీ తగ్గిపోతుంది. అందుకని ఎండ పెట్టేసరికి అది డ్రై ఫామ్లో ఉండేసరికి మళ్ళీ బాడీ వాడుకోవటం కూడా సగం వాడుకుంటుంది, సగం అరక్కపోయినా కిందకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ఎప్పటికీ ఫ్రెష్గా మొలకలు తినడం అనేది బెస్ట్. కుదరినప్పుడు ఈ మొలకల పౌడర్ మాత్రం ఎవరికెవరికి ఎట్లా పెట్టచ్చో నేను చెప్తా. పెసలు, అలసందలు అంటే బొబ్బర్లు, సజ్జలు, రాగులు, గోధుమలు, 5 రకాలు చెప్పాను, గుర్తుంటాయా? మళ్ళీ చెప్తానండి. పెసలు, అలసందలు అంటే బొబ్బర్లు, శనగలు వద్దు, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చెప్పలేదు అది నేను. సజ్జలు, రాగులు, గోధుమలు, ఈ 5 రకాల గింజల్ని విడివిడిగా నానబెట్టండి. సమపాళ్ళల్లో బాగా కడిగేసేయండి. 12 గంటలు 15 గంటలు నానిన తర్వాత పారమోయండి. చచ్చు పుచ్చు గింజలు ఉంటే ఏరేసేయండి. ఏమైనా తుక్కు లాంటిది ఉంటే శుభ్రంగా తీసేసేయండి. 5-6 సార్లు వాష్ చేసేసేయండి. మంచి గింజలు ఆరపెట్టండి ఫ్యాన్ కింద, ఏ రకానికి ఆ రకం. ఒక గంట సేపు ఫ్యాన్ కింద ఆరపెట్టిన తర్వాత ఈ గింజలన్నిటినీ మూట కట్టండి. ఏ రకానికి ఆ రకం విడిగా మూట కట్టేసి ఎల్లుండి ఉదయం వరకు ఉంచండి. అంటే దగ్గర 30-35 అవర్స్ అవుతుంది మనకి. అట్లా ఉంటే మొక్కలు పొడుగు వస్తాయి. ఇలా గింజలు మొక్కలు పొడుగు వచ్చిన వాటిని తీసుకుని మనం రోజు తినేసేయచ్చు. ఇది మామూలుగా ఫ్రెష్గా మొలకలు తయారు చేసుకుని తినే విధానం. ఇది మీకు ఇంతవరకు తెలుసు. ఇక ఎండ పెట్టాలి వీటిని. ఎండలు బాగా ఉన్నప్పుడు ఈ గింజలన్నింటినీ కలిపేసేయండి, ఈ ఎండ పెట్టేసేయండి. 4-5 రోజులు 6 రోజులు బాగా ఎండిన తర్వాత ఆ గింజల్ని మిక్సీ వేయండి. ఈ ఎండలు లేని ప్రాంతాల్లో ఉండేవారు ఎండకపోతే ఇక దోరగా వేయించుకోక తప్పదు. మరి ఇక ఎండ అయితే విలువలు పోవు, వేయించితే ఆ వేడికి కొన్ని విలువలు తగ్గుతాయి. మళ్ళీ ఎండ పెట్టి లేకపోతే దోరగా వేయించిన తర్వాత మిక్సీ వేయండి. మెత్తగా వేసిన తర్వాత జల్లించండి. అడుగునొచ్చే మెత్తటి పౌడర్ తీసుకోండి. ఆ మెత్తటి మొలకల పౌడర్ని కావాలంటే కొంచెం యాలక పొడి కలపండి.
కొంచెం కమ్మటి వాసన కోసం. కొంతమంది కొంచెం ఇంకా టేస్ట్ బాగుండాలంటే ఈ మొలకల పౌడర్కి బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు ఇట్లాంటి 3 కూడా ఎండబెట్టో లేకపోతే వేయించో పౌడర్ చేయండి. ఆ పౌడర్ కూడా ఈ మొలకల పౌడర్ కలిపేయండి. మంచి వాసన వస్తుంది. ఇటు యాలక పొడి, బాదం పొడి కలిపినందుకు జీడిపప్పుల పొడి చాలా ఫ్లేవర్ బాగుంటుంది ఈ పొడికి. ఈ మొలకల పౌడర్ ఈ పొడిని సీసాలో ఉంచుకోండి చక్కగా. ఎప్పుడన్నా అవసరమైతే నిల్వ ఎక్కువ ఉండాలంటే ఎండబెట్టుకోండి, ఒకసారి సరిపోదు. దీన్ని పిల్లలకి పాలల్లో కలిపేసి, ఒక గ్లాసు పాలల్లో ఒక 2 స్పూన్లు పొడి, కొంచెం పాలు ఒక మాదిరిగా వేడి ఉంటే మరిగించక్కర్లా, వేడి పాలలో ఇది కలిపేసేసి తీపికి సరిపడా తేనేసుకుని తాగించేసేయండి. కొంచెం చిక్కగా ఉంటాయి, ఒక మాదిరిగా స్పూన్ వేసుకు తినేయమని కావాలంటే. మీకు ఎంత పొడి అయితే కన్వీనియంట్ అంత పొడి కలుపుకోండి. అట్లా తినండి పిల్లలకు. పాలల్లో ఇది కలిపి తాగించవచ్చు. ముసలివారికి, దంతాలు లేని వారికి కూడా ఈ పాలల్లో మొలకల పొడి కలిపేసి ఇచ్చేసేయచ్చు. ఈ బాదం జీడిపప్పులు వేస్తే టేస్ట్ బాగుంటుంది, వాళ్ళకే చాలా బలం. ఇదిక 2-3 స్పూన్లు 4 స్పూన్లు అంత పొడి పాలల్లో కలిపి తీసుకోవచ్చు. పాలు లేనప్పుడు ఎప్పుడైనా వాటర్లో కలిపి తీసుకోవచ్చు, కానీ పాలల్లో చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది తేనె యాలక పొడి ఉంది కాబట్టి చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఇది అలా వాడుకోండి ఎప్పుడైనా సరే, మంచిది. ఇది పిల్లలు కానీ పెద్దలు ముసలివారు కానీ ఎవరికైనా వాడండి. మరి ఇతర వారికండి ఎవరు వాడకూడదు అనొచ్చు, ఎవరైనా వాడచ్చు. దీనికి మనం అలవాటు పడ్డాం అనుకోండి, మొలకలు తినటం మానేస్తాం. అందుకని ఎవరికైనా మొలకలు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. వాటిని అట్లా పెట్టుకుని యథావిధిగా తిన్నారంటే డైరెక్ట్ ఫామ్లో, ఇక ఫ్రీ డైజెస్టివ్ ఫామ్లో ఉన్న విధంగా మొలకల నుంచి న్యూట్రిషన్ వెళ్ళిపోతుంది. చాలా బెనిఫిట్ ఎక్కువ వస్తుంది మొలకలు తింటే, ఎక్కువ క్వాంటిటీ తినగలుగుతాం. అక్కడ పౌడర్ అనేసరికి అది వేసేసరికి ఉబ్బి మనం ఎక్కువగా తినలేమన్నమాట, క్వాంటిటీ తగ్గిపోతుంది. అందుకే రోజు మొలకల పౌడర్ ఇట్లా పిల్లలకి వాళ్ళకి వాడండి. ఎప్పుడైనా మొలకలు లేనప్పుడు, సమయం లేనప్పుడు ఈ పొడి పాలల్లో కలుపుకొని మనమైనా త్రాగొచ్చు కావాలంటే ఎప్పుడైనా. ఇక బాదం పాలు లాంటివి ఎప్పుడన్నా పిల్లలకి ఇవ్వదలిస్తే, మామూలుగా మీకు తెలుసు పిల్లలకి అసలు పాలు అక్కర్లేకుండా నేను కాల్షియం ఎక్కువ ఉన్న ఆహారం, నువ్వులు ఉండలు, ఆకుకూరలని, కాస్త మొలకెత్తిన విత్తనాలు ఇలాంటివి పెడితే అసలు గుడ్డు పాలు కూడా పిల్లలకి ఇవ్వక్కర్లేదని నేను చెప్తూ ఉంటాను. అలా మారిన వారు పాలు అక్కర్లా. ఎప్పుడన్నా సరే అలాంటివన్నీ మా పిల్లలు వినరండి, తినరండి, మేము పాలు ఇవ్వక తప్పట్లేదు అనుకున్నప్పుడు పిల్లలకి ఈ మొలకలు పొడేస్తే టేస్ట్ కొంచెం వేరుగా ఉండి నచ్చదు. ఇలాంటప్పుడు బాదం పప్పులు ఒక 10-15, జీడిపప్పులు ఒక 10-15, పిస్తా పప్పులు ఒక 15-20 ఇట్లాంటి నానబెట్టేయండి విడివిడిగా. ఒక 7-8 గంటలు నానితే చాలు. తొక్క తీసేసేయండి. ఈ 3 పప్పుల్ని మిక్సీ వేసేయండి, మొక్క చెక్కలాగా. కొంచెం పేస్ట్ లాగా ఇష్టమైతే పేస్ట్ లాగా చేసేసేయండి. కొంచెం నములుతూ పాలు తాగితే మీ పిల్లలు ఇష్టపడతారనుకోండి, మొక్క చెక్కలాగా మిక్సీ రివర్స్లో తిప్పండి, దాన్ని పాలల్లో కలపండి, బాగుంటుంది. ఇంకొక టెక్నిక్ ఉంటుంది ఇందులో. ఇన్ని పప్పులు అయినాయి అనుకోండి, ఇన్ని పప్పుల్లో సగం పప్పుల్ని తీయండి, వేరుగా చేయండి, వీటిని పేస్ట్ లాగా చేసేసుకోండి. ఇంకో సగం పప్పులు ఉన్నాయి, బాదం జీడి పిస్తాయి, 3 రకాలు కలిపి, వాటిని మొక్క చెక్కలాగా అవ్వాలంటే మిక్సీలో రివర్సల్ ఒక ట్రిప్ పెట్టానండి, మొక్క చెక్క అవుతాయి. పంటి కింద పడతాయి, కొంత పేస్ట్ అవుతుంది అన్నమాట. అందుకని 2 రకాలుగా చేసుకుని కలిపితే పాలల్లో బాగుంటుంది. దీనికి ఎండు ఖర్జూరం పొడి, తేనె, కొంచెం యాలక పొడి కావాలంటే ఎంత పెసరు చల్లండి, అందులో చాలా టేస్ట్గా ఉంటాయి పాలు. పిల్లలకు ఒక గ్లాసుడు పాలు ఇస్తే ఈ పప్పులు బాగా వెళ్ళినందువల్ల, ఈ పేస్ట్ కలిసినందువల్ల చాలా టేస్ట్గా ఉండటమే కాకుండా మంచి బలం వస్తుంది అన్నమాట. అందుకని పిల్లలకి ఎవరికైనా మరి పోషకాహారం సరిగా అందట్లేదు అనుకున్నప్పుడు ఇట్లాంటి అందించవచ్చు. మీ ఇంట్లో ముసలివారు ఎవరైనా ఉన్నప్పుడు కూడా ఇదిగో ఇలాంటి పాలు కూడా 1 గ్లాస్ తాగించవచ్చు వాళ్ళకి శక్తి కోసం. అందుకని మన ఇంట్లో ఇట్లాంటి కాస్త మంచి ఆహారాలు తెలుసుకోవటం ద్వారా పిల్లలకి మనం పెట్టే డబ్బు ఖర్చు అనేది ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇదే డబ్బుని ఏ కూల్ డ్రింక్, ఐస్ క్రీమో, పిజ్జానో, బర్గరో, చాక్లెట్లు, కేకులు కొనిపెట్టామనుకోండి, టేస్ట్ ఒక్కటే వస్తుంది, ఎంజాయ్ చేసినట్టు ఒక్కటే అవుతుంది, కానీ ఆరోగ్యం రాదు. కానీ ఇక్కడ టేస్ట్ వస్తుంది, ఎంజాయ్ చేస్తున్నట్టు ఫీలింగ్ ఉంటుంది, ఇండైరెక్ట్గా ఆరోగ్యం లభిస్తుంది. ఆ ఆరోగ్యాన్ని డబ్బులు పోసి కొనలేం, కానీ మంచి ఆహారం కొనుక్కోవడం ద్వారా ఆరోగ్యాన్ని కొనుక్కోవచ్చు. మహాభాగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే ఎన్ని కోట్లు వేసినా ఆరోగ్యాన్ని కొనుక్కోలేము. కానీ ఆ డబ్బుని
ఆరోగ్యాన్ని సమర్పించే మంచి ఆహారాలు కొనే మనసు మనకు ఉండటమే అదే అదృష్టం. అలాంటి తల్లిదండ్రులు మరి మంచి ఆహారానికి మీ డబ్బును ఖర్చు పెట్టి మీ పిల్లలకి మంచి ఆహారాన్ని అందించే అలవాటు మీ కుటుంబంలో చేసుకుంటే ఎంత బాగుంటుందో చూడండి. ఇటు మనం వాడుకోవచ్చు, మన పిల్లలు వాడుకోవచ్చు, మన ఇంట్లో ఉన్న పెద్ద వయసు వారికి మంచి ఆహారాన్ని ఆ వయసులో అందించినట్లు అవుతుందన్నమాట. ఇలాంటిది మీరు ప్రారంభిస్తారని మీ కుటుంబంలో మీ అందరినీ కోరుకుంటూ, ఇప్పుడు ఎంతోమంది ఆరోగ్య సాధకులు అందించే అనుభవాలను మనం వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు సుమతి. నేను తిరుపతి నుంచి వచ్చాను. నేను ఒక 10 yearsగా కీల్ పెయిన్స్, బాడీ పెయిన్స్తో బాధపడుతూ ఉన్నాను. ఎన్నో హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ అంతా వేసుకున్నాను. కానీ ఆ టైంలో తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. ఒకరోజు నేను అప్పట్లో మా టీవీ వస్తూ ఉండింది. అప్పుడు చూసి నేను దాని గురించి కొంచెం ఫాలో ఇంట్లో చేశాను, కానీ కరెక్ట్గా చేయలేకపోయినాను. కానీ ఆ విధానం ఇక్కడ తెలుసుకోవాలని ఆశ ఉండింది. కొంచెం ప్రాబ్లం వల్ల నేను 2 yearsగా రాలేకపోయినాను. మా పాప ఇక్కడ వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి బుక్ చేసి ఉంటే నేను మా పాపతో కలిసి వచ్చిన ఒక 1 weekలంతా నాకు ఆ పెయిన్స్ అంతా బాగా అయిపోయింది. మనం ఈ భూమి మీద ఉండేంత వరకైనా మనం ఈ విధానం పాటిస్తే ఇంకొకరి మీద మనం ఆధారపడకుండా మనం బతకగలుగుతాము. అది ఒకటి నాకు చాలా బాగా మనసుకు వచ్చింది. దీనివల్ల బాధపడే వాళ్ళకంతా నా వల్ల అయిన నేను వెళ్ళి ఈ విధంగా పాటించని చెప్తాను. ఈ అవకాశం ఇచ్చిన మా గోల్డ్ వారికి, అట్లే విశాలాక్షి మేడం గారికి, మా గోల్డ్ వారికి చాలా చాలా ధన్యవాదాలు. దీని ప్రపంచానికి ఇంకా బాగా చెల్లించాలి. చాలామంది జనం వచ్చి ఆరోగ్యం చేసుకొని షుగరే మన ఇండియాలో ఉండకూడదనేసి నా ఒక ఒపీనియన్. అది నాకు ఒక ఆశ కూడా. నమస్కారం అండి, నా పేరు సుధా. నేను చెన్నై పక్కన శ్రీపెరుమందు నుంచి వస్తున్నాను. మా టీవీ ప్రోగ్రామ్స్ చూడడం వల్ల ఇక్కడ నాకు ఆ ఆప్షన్ తెలిసి ఇక్కడ రావడం జరిగింది. నేను వచ్చి ఒబిసిటీ, తర్వాత నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, ప్లస్ మానసికంగా నేను చాలా ఇబ్బందులుగా పడుతున్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఉప్పు లేని భోజనం ఇక్కడ వీళ్ళు చెప్పినట్లు పాటించడం వల్ల ఆ బ్రీతింగ్ ప్రాబ్లం అస్సలు లేదు. నాకు 5 daysలో నాకు రిజల్ట్ తెలిసింది బాగా. వెయిట్ కూడా 8 kgs లాస్ అయినాను. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ అవకాశం ఇచ్చిన మా టీవీకి, మా గోల్డ్ వారికి చాలా థ్యాంక్స్, చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. లేకపోతే నాకు ఇక్కడ ఇలాంటిది ఉంది విజయవాడలో నాకు తెలిసేదే కాదు. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత చాలా భయపడుతున్నాను నేను. ఎలాగో ఇక్కడ ఉప్పు లేని భోజనం అన్నారు, డైట్ కంట్రోలు చాలా చెప్పారు, భయపెట్టారు. కానీ నేను ధైర్యం చేసుకుని ఇక్కడ వచ్చాను. మా పిల్లల్ని కూడా వదిలేసి వచ్చానండి, చిన్న పిల్లలు. వచ్చిన తర్వాత ఇక రాజుగారి ప్రసంగాలు విని నేను చాలా చేంజ్ అయ్యాను. ఇంకా వెళ్ళి కూడా నా పిల్లల్ని మార్చుకుంటాను. నేను లైఫ్ లాంగ్ ఇలాగే పాటిస్తాను. మా ఫ్యామిలీ ఫుల్గా హెల్తీగా ఉంటాం కంపల్సరీ. నాకు తెలిసింది ఇంకా హెల్తీగా ఉండొచ్చు మనం బతికున్నంతవరకు అని తెలుసుకున్నాను. మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాను నేను. ఇక్కడ వచ్చి విశాల మేడం వల్ల, తర్వాత గౌతమి మేడం వల్ల నేను చాలా మానసికంగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ నాకు ఇప్పుడు రిలీజ్ అయిపోయాయి. నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. మా గోల్డ్ వారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. ఎందుకంటే మా టీ ద్వారా ఇక్కడ రాగలిగాను. ఏదో తెలుగు తెలిసిన దానివల్ల కూడా రాగలిగాను. మేము తమిళనాడులో ఉంటాము. చాలా థ్యాంక్స్. అలాగే ఇక్కడ సిబ్బంది అసలు మనల్ని చిన్న పిల్లల్లాగా ట్రీట్ చేస్తున్నారండి, చాలా బాగా చూసుకుంటున్నారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నాకు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మనసే రావడం లేదు, ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా చాలా బాధగా ఉంది. కానీ మా ఫ్యామిలీని, ఇంకా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ దీని గురించి తెలియజేయడానికి ఇక్కడ నుంచి వెళ్ళి నేను ట్రై చేస్తానండి. అందరినీ మార్చడానికి ట్రై చేస్తాను. ఇంకా నేను ఇక్కడ నుంచి వెళ్ళి ఉప్పు ఆయిల్ లేకుండా తినడానికి నిర్ణయించుకున్నాను. అలాగే నా ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉండగలుగుతాం. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ మా గోల్డ్ వాళ్ళకి. నా పేరు డి సుష్మా. నేను డెంటిస్ట్ని. అనంతపూర్ డిస్ట్రిక్ట్ గుత్తి నుండి వచ్చాను. నాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. కానీ ఈ ఆశ్రమం గురించి నేను నెట్లో చదివాను. అలానే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు నాకు ఓన్లీ ఫుడ్ ద్వారానే డిసీజెస్ క్యూర్ చేసే ప్రొసీజర్, అలానే మన లైఫ్ స్టైల్ కూడా చాలా మారిపోతుంది అక్కడ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత అని. నా ఇంట్రెస్ట్తో ఆ లైఫ్ స్టైల్ ఏంటి, అసలు ఏం నేర్పిస్తారు ఇక్కడ అని తెలుసుకోవడానికి 1 month కోర్స్ కోసం వచ్చాను. ఫస్ట్ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మన ఇండియా కంట్రీ
గురించి. అదేంటంటే ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఓన్లీ ఇండియన్ సొసైటీలో మాత్రమే ఫుడ్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే జస్ట్ ఆహారం అన్నది మన నోటికి ఏదో రుచి కలిగించేదో, లేదంటే ఆ టైంకి ఆకలిస్తుంది కాబట్టి తినాలి అన్నట్టు తినేది కాదు. మిగతా కంట్రీస్లో లాగా మనం తినే ఆహారం అన్నది కేవలం మన శరీరానికే కాదు, మన మనసుకి ఆత్మకి కూడా సాంత్వన కలిగించేదిగా ఉండాలని చెప్పి ఒక స్ట్రిక్ట్ విధానాన్ని మన కోసం రూపొందించారు ఇక్కడ ఋషులు కానీ, మన పూర్వీకులు, వ్యవసాయం చేసేవాళ్ళు కానీ. అందుకే ఎక్కడా లేని విధంగా ప్రతి సీజన్లో మనకు పంటలు చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ క్లైమేట్ చేంజ్ అవుతుంది, దానికి అనుగుణంగా మన ఆహారం కూడా మార్చుకుంటే ఆ క్లైమేట్లో, ఆ సీజన్లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నవి రావు అని ముందుగానే కనిపెట్టి, వాళ్ళకి ఏమీ లేని రోజుల్లోనే కనిపెట్టి మనకు ఒక మంచి విధానాన్ని రూపొందించి ఇచ్చారు. అందుకే భారతీయులు మన ఆయుష్ ఎక్కువే, అలాగే మనకు హెల్త్ సమస్యలు కూడా రావు దాదాపుగా. కానీ ప్రస్తుతం ఉన్న జనరేషన్ అంటే ఒక 5 to 10 years నుంచి చూసుకుంటే ఎప్పుడూ లేని విధంగా డయాబెటీస్, హైపర్ టెన్షన్ అనేవి చాలా పెరిగిపోయాయి. దీనికి ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ మారిపోవడం. అంటే ముందు నుంచి మనం ఏ విధానాన్ని అయితే ఫాలో అవుతున్నామో నిదానంగా ఒక్కొక్కటిగా దాంట్లో మార్పులు వచ్చేసాయి. పూర్తిగా మన లైఫ్ స్టైల్ మారిపోయింది. మనం తినే ఆహారం కానీ, దాన్ని వండుకునే పద్ధతి కానీ, తినే వేళలు కానీ చాలా మారిపోయాయి. అందుకే మనకి ఏ డిసీజెస్ అయితే రాకూడదో అవి వచ్చాయి. ఎస్పెషల్లీ డయాబెటీస్, హైపర్ టెన్షన్. ఈ 2 డిసీజెస్ అన్నవి ఓన్లీ లైఫ్ స్టైల్ మనది మారిపోవడం వల్ల మాత్రమే వచ్చాయి. సో ఈ నేచర్ క్యూర్ వల్ల, అంటే ఈ ఆశ్రమంలో నేర్పించే విధానం వల్ల ఎలాంటి టాబ్లెట్స్ లేకోకుండా డయాబెటీస్ని, హైపర్ టెన్షన్స్ని చాలా మటుకు కంట్రోల్ చేసుకోవచ్చు. అలానే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు వచ్చినా కూడా ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఒకవేళ వస్తే దాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి అని మనం తెలుసుకోవచ్చు అనమాట. అందుకే కేవలం డిసీజెస్ ఉన్న వాళ్ళు ఇక్కడికి రావాలేమో అన్నదేం లేదు. డిసీజెస్ లేని వాళ్ళు కూడా రావచ్చు, వీటి గురించి తెలుసుకోవచ్చు. ఇంకా ఈ 2 డిసీజెస్ అనే కాదు, డయాబెటీస్, హైపర్ టెన్షనే కాదు, ఇప్పుడు ప్రస్తుతం సొసైటీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నాయి టీనేజర్స్కి, తర్వాత ఉమెన్కి. అలానే జాయింట్ పెయిన్స్, రుమటైడ్ ఆర్థరైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ అన్నిటికీ ఒకటే పరిష్కారం దొరుకుతుంది ఇక్కడ. అదేంటంటే మనం ఫుడ్ మార్చుకోవడం, మనం తినే ఆహారాన్ని క్రమ పద్ధతిలో తీసుకోవడం, దాన్ని మార్చుకోవడం, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం. అది ఎక్కడో ఇలాగా చాలా చక్కగా నేర్పిస్తారు మనకు. అలాంటి ఆహారాన్ని పెట్టడమే కాకుండా ప్రతిరోజు మంతెన రాజు గారు 7 to 8:30 నైట్ క్లాస్లో మన ఆహారం గురించి చెప్తారు, వివరించి చెప్తారు. అది చెప్పడం కూడా ఆయన ఏదో సొంతంగా చెప్పినది కాదు, అది మన బుక్స్లో ఉన్నది, సైన్స్లో ఉన్నది. ఆ ఉన్నదాన్ని ప్రస్తుతం మన లివింగ్ స్టైల్కి, మన లైఫ్ స్టైల్కి, ప్రస్తుతం మన జనరేషన్కి సరిపోయేలాగా మన జీవితాలకు అన్వయించి చాలా చక్కగా వివరించడం జరుగుతుందన్నమాట. మనకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తారు. ఏ డౌట్స్ అయినా ఆయన అడగొచ్చు, తెలుసుకోవచ్చు. అంత చక్కగా ఉంటాయి ఇక్కడ క్లాసెస్, ప్రోగ్రామ్స్ అన్నవి. నాకు ఈ విధానం చాలా నచ్చింది. అంటే ఏదో ఆయన ఎక్స్పీరియన్స్ వల్ల అని కాకోకుండా దానికి ఒక ప్రూఫ్ ఉంది, ఒక రీజన్ ఉంది, ఒక లాజిక్ ఉంది. అందుకని చెప్పేసి నాకు చాలా నచ్చింది. నేను ఈ విధానాన్ని కూడా ఫాలో అవ్వాలని అనుకుంటున్నాను. ఈ ఒక్క ప్రోగ్రామే కాదు, ఇంకా ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే విశాల మేడం గారి మంచి మాట ప్రోగ్రాము. ఎందుకంటే నేను ఇక్కడ ఏదో ఫుడ్ గురించి తెలుసుకోవడానికి వస్తే నా మెంటల్గా కూడా నాకు మంచి ఫుడ్ దొరికినట్టు అయింది ఆ ప్రోగ్రామ్ వల్ల. ఓన్లీ ఫిజికల్గా కాదు, అంత బాగుంటుంది ఆ ప్రోగ్రామ్. మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్, మంచి లివింగ్ స్టైల్, అలా సైకలాజికల్గా, మెంటల్గా ఎలా ఉండాలి, స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, మనం చేసే తప్పులేంటి, పీస్ఫుల్గా హ్యాపీగా ఉండాలంటే మనం ఎలా జీవించాలి, ఇట్లాంటి ఎన్నో విషయాలు చెప్పారు మేడం. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అలానే ఇక్కడ ఎన్విరాన్మెంట్ గురించి చెప్పాలంటే ఇంకా జస్ట్ ఒక మంచి రిసార్ట్ లాగా ఉంది, ఏదో హాస్పిటల్ లాగా లేదు. సో ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మంచి ఎక్స్పీరియన్సెస్నే తీసుకొని వెళ్తారు, అందులో నో డౌట్. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగున్నాయి. యోగిక్ ఎక్సర్సైజెస్, తర్వాత కొన్ని గేమ్స్, ఇంకా అప్పుడప్పుడు కొంతమంది స్పెషల్ పర్సన్స్ వచ్చి వాళ్ళ స్పీచెస్ కూడా ఇస్తుంటారు, అవి కూడా చాలా బాగున్నాయి. అన్ని విధాలుగా చాలా బాగుంది. కాబట్టి ఓన్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే రావాలేమో అని లేకుండా ఎలాంటి వాళ్ళైనా రావచ్చు. ఒక 15 days ఉంటే గ్యారంటీగా ఎవరు నిరుత్సాహపడరు, మంచి ఎక్స్పీరియన్సెస్తో ఇక్కడ నుంచి వెళ్తారు. నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన మా గోల్డ్ వాళ్ళకు, తర్వాత విశాల మేడం, మంతెన రాజు గారికి నా స్పెషల్ థ్యాంక్స్. गुड मॉर्निंग टू ऑल माँ टीवी गोल्ड व्यूअर्स की। मेरा नाम शेख शबीर अहमद है। मैं आदिलाबाद डिस्ट्रिक्ट लक्ष्मी चांदा मंडल से आया हूँ। मैं एक्चुअली 4 साल से डॉक्टर मंत्री सत्यनारायण का फूड फॉलो करता हूँ मैं। उससे मेरे को कई रिजल्ट्स आए और मैं इतना अच्छा है तो रीज़न यही है मेरा एक्चुअली। और उससे पहले देखे तो क्या है बोले तो
4 साल पहले इतने प्रॉब्लम्स थे मेरे को कि हर हफ्ता दवाखाना जाना पड़ता मेरे को, हर हफ्ता वो कंपल्सरी इंजेक्शन मेडिसिन लेना ज़रूरी पड़ जाता, क्योंकि डाइजेशन नहीं होता और बॉडी पेन्स रहते, गैस ट्रबल वगैरह कितने की प्रॉब्लम्स आते, हेडेक सडनली आ जाता। उसके उसी देखते देखते एक्चुअली माँ टीवी न्यूज़ देखते रहता मैं, तो सार का प्रोग्राम आना स्टार्ट हुआ तो सार को थोड़ा थोड़ा देखते फॉलो करना स्टार्ट किया मैं। तो 2-4 महीने में चेंजेस स्टार्ट हो गए। हफ्ते में एक बार जाने वाला महीने में होगा, महीने के बाद 6 महीने तक जाने की ज़रूरत नहीं पड़ी। वैसा वैसा 2 साल तक तो कंप्लीट क्योर होगा मैं। 2 साल के बाद मैं अकबर नगर भी गया था, 2 साल के बाद पहले अकबर नगर गया, उधर भी 15 दिन रहा मैं। 15 दिन में वहाँ पर मैं देखा इतना अच्छा है। एक्चुअली हर आदमी आना चाहिए यहाँ पर। हर आदमी क्या सोचते हैं, कुछ हुए तो आना के सोचते, लेकिन नहीं है यहाँ पर। कुछ नहीं हुए तो भी आके सीखेगा तो वो फ्यूचर के लिए बहुत काम आता। और उसके अलावा मेरे बड़े लड़के को अस्थमा का प्रॉब्लम था, डॉक्टर दवाखाना के पीछे बहुत घूमना पड़ता है एक्चुअली। उधर जाओ, गोली लो, कंटिन्यू मेडिसिन खाओ, फिर जाना फिर आना, ऐसा बहुत प्रॉब्लम होता। तो यही खाना उसको भी चेंज किया मैंने। चेंज करने की वजह से उसके उसमें भी चेंजेस आ गए, बहुत से इतने चेंजेस आए असल तो बोल नहीं सकता मैं, उतना चेंजेस आ गए। उसके उस टाइम में मैं सोचा कि कभी विजयवाड़ा भी जाना, जाके एक बार सार से मिल से बात करेंगे और यहाँ का देखेंगे बोले सरकार में। कब से प्लान था, तो ये टाइम में प्लान करके मैं 15 दिन के लिए आया हूँ। आके देखे यहाँ पर इतना अच्छा है कि असल बोल नहीं सकते, वो आए तो मालूम होता है यहाँ पर, नया नया से कुछ बोल नहीं सकते। इतना अच्छा बोटिंग है, इतना अच्छा स्विमिंग है यहाँ पर, और गार्डनिंग है, और योगा एक्सरसाइज और मेडिटेशन जो बोलते ना, वो मेडिटेशन इतना अच्छा है माइंड के लिए, माइंड कंट्रोल करने के लिए। और जिस्मानी तो फूड ऑलरेडी चेंज है, और माइंड भी चेंज करने के लिए। एक्चुअली प्रॉब्लम्स आते हैं अपने माइंड की वजह से। माइंड में से 70% प्रॉब्लम्स आते हैं, 30% जो है फूड की वजह से आते हैं। पहले मैं इतना नॉनवेज खाता, वो सब मैंने स्टॉप किया। अभी हमारे घर में 1% को आ गया। हम ऑलरेडी मुसलमान हैं, इसका मतलब फुल खाने वाले हैं, खाए थे। जब मालूम हो गया क्या खाना और क्या नहीं खाना, वहाँ हम लोग क्लोज़ कर दिया मतलब कभी कभी कोई गेस्ट आ गया तो खाएंगे ना, तो नहीं खाते। अब उसका नुकसान मालूम हो गया ना, तो क्यों खाएंगे। अब इतना हेल्दी है कि कुछ पूछो मत। मेरे दोस्तों को मैं हर हमेशा बोलते रहता हूँ, दोस्तों में फॉलो हो रहे, फॉलो होकर वो लोग को बहुत से रिजल्ट आ रहे, पानी के रिजल्ट और बहुत से खाने के रिजल्ट भी वो लोग भी आ रहे हैं। वो लोग खुद भी मेरे को शेयर कर रहे हैं। तो ऐसे है। हमारे मिसेज को भी मैंने ये कर रहा हूँ, और हमारे फैमिली को भी चेंज करने की कोशिश कर रहा हूँ मैक्सिमम। उसके अलावा हमारे डॉक्टर राव सर का इतना अच्छा शुक्रिया बोल तो ये नहीं बोल नहीं सकता मैं। बहुत बहुत शुक्रिया उनका कि उन्होंने इतना अच्छा कैंप अकबर नगर में भी ये किया, और विजयवाड़ा में भी इतना बड़ा कैंप लगाया कि उनका एहसान बोलना तो नामुमकिन, भूल नहीं सकते। इतना बड़ा एहसान क्यों कोई डॉक्टर कम नहीं कर सकता, वो इन्हों कम कर रहे हैं यहाँ पर। या कुछ मेडिसिन वगैरह कुछ भी नहीं है, खाली खाना चेंज और माइंड चेंज। खाना चेंज और माइंड चेंज करने से इतने फ़ायदे हो रहे, तो क्यों नहीं चेंज करें अपन। सोचने वाली बात है ना। यही बात मैं कई लोगों को बोलते रहता हूँ, कोई सुन रहे कोई नहीं सुन। जो सुन रहा है वो फॉलो होकर फ़ायदे में रह रहा, जो नहीं सुन रहा वो नुकसान में रह रहा। ठीक है, सब लोग फॉलो हो और अच्छे फ़ायदे उठाओ। और लास्ट में थैंक्स टू डॉक्टर मंथन सत्यनारायण सर को, और विशाला मैडम का स्पीच इतना अच्छा रहता है मॉर्निंग में कि कुछ पूछो मत। और वो मैडम को भी बहुत बहुत थैंक्स, और स्पेशली माँ टीवी गोल्ड को भी थैंक्स, क्योंकि उनके वजह से तो मैंने ये सीखा हूँ, ये आ सका हूँ मैं, और फॉलो हो रहा हूँ मैं। థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు లక్ష్మి అండి. నేను గుంటూరు నుంచి వచ్చాను. వెయిట్ లాస్ కోసం వచ్చాను ఇక్కడికి. అంటే ఇక్కడ ఫస్ట్ జాయిన్ అయినప్పుడైతే ఫస్ట్ చాలా టెన్షన్ పడ్డాను ఇక్కడ ఫుడ్ అన్నీ చూసి. తర్వాత ఓకే బాగుంది. తర్వాత వచ్చేసి మార్నింగ్ 4:30కి యోగా క్లాసెస్, తర్వాత ఒబెసిటీ క్లాసెస్ చాలా బాగుండే ఈ క్లాసెస్ అన్నీ. దానివల్ల నేను ఫస్ట్ అసలు ఇంత చేస్తున్నాము తగ్గుతామా అని టెన్షన్తో ఉండేదాన్ని. కానీ నేను చాలా తగ్గిపోయాను, 8 kgs తగ్గాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను 5 monthsలోనే నేను 10 kgs వెయిట్ పెరిగాను బాగా. దానివల్ల అసలు నేను ఎక్కడికి వెళ్ళినా తగ్గుతానా లేదా అని ఒక డౌట్ ఉండేది ఎప్పుడు నాకు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి కాల్ చేసి మేము తగ్గుతామా, రిజల్ట్ ఇస్తారా మీరు అని చెప్పి చాలాసార్లు అడిగాను వాళ్ళని. లేదు మేడం మీరు ఖచ్చితంగా తగ్గుతారు మేడం అని చెప్పి జాయిన్ అవ్వండి అని వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఓకే అని టెన్షన్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఓకే నాకు 8 kgs నేను రిజల్ట్ వచ్చేటప్పటికి చాలా హ్యాపీగా ఉన్నానండి. ఇంకా రాజుగారి చక్కని చిరునవ్వుతో
బాగా రిసీవ్ చేసుకోవటం కానీ బాగా మాట్లాడటం కానీ చాలా హ్యాపీగా ఉండేది. అంటే రాజుగారిని అసలు టీవీలో చూడటం తప్ప రియల్గా చూడటం అనేది చాలా గ్రేట్ కదా అనిపించేది నాకు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రాజుగారిని చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా వారు కూడా నువ్వు రాజుగారిని చూస్తున్నావా, బాగా మాట్లాడుతున్నావా అని చెప్పి అడుగుతుంటే చాలా హ్యాపీగా తను కూడా అవునా అని చెప్పి, అవును నేను మాట్లాడుతున్నాను, రాజుగారు రోజు చూస్తాను నేను అని చెప్పేదాన్ని. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు ఆయన కూడా. కానీ నేను మాత్రం ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఈ నేచర్ అంతా చూసి చాలా చాలా బాగుంది. కానీ చాలా నచ్చింది. ఇక్కడ అందరూ కూడా బాగా ఒకరికొకరికి ఎక్కడి నుంచి వస్తారో తెలియదు ఎవరు, కానీ అందరూ మంచిగా రిసీవ్ చేసుకోవటం కానీ అందరూ నవ్వుతూ మాట్లాడటం కానీ చాలా బాగా అంతా చాలామంది ఫ్రెండ్స్ ఇక చాలా బాగుంటుంది అంతా. ఇంకా స్టాఫ్ వచ్చి కూడా చాలా బాగా మేడం మేడం అని అందరూ కూడా రిసీవ్ చాలా బాగా చేసుకుంటారు. అందరూ కూడా ఇసుక్కోరు దేనికి కూడా, మనం ఏ చెప్పినా సరే మేడం అని కూల్గా విని చాలా బాగా చెప్తారు అందరూ. కానీ చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడికి వచ్చిన తర్వాత. రేపు మేము వెళ్ళిపోతున్నాం అంటే బాధేస్తుంది, కానీ ఇక్కడ మేము వచ్చినందువల్ల మాకు చాలా ఎంజాయ్ చేసామండి. అందరూ స్టాఫ్ కానీ సార్ వాళ్ళు కానీ శ్రీనివాస్ సార్ వాళ్ళు కానీ మేడం విశాల మేడం కానీ రాజుగారు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మంచి చిరునవ్వుతో మమ్మల్ని చూస్తూ నవ్వుతూ మాకు హ్యాపీగా ఉండేది. వాళ్ళ క్లాసెస్ కానీ చాలా బాగున్నాయి. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఈ టీవీ మా టీవీ వాళ్ళకి నా కృతజ్ఞతలు. తదుపరి కార్యక్రమంలో మరిన్ని ఆరోగ్య రహస్యాలతో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.